మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే, ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి గట్టిగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా దీన్ని తీసుకొని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కానీ ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. బికాస్ దిస్ ఇస్ ఎ స్కామ్. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకి ఏమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవులో పూలు పెట్టేదానికి అంత ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవులో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావ్ పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది.
వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. అరే అరే అరే, నువ్వు నీ కుటుంబం ఉండటానికి ఋషికొండని బోడికొండ చేసి ప్యాలెస్ కట్టుకున్నావు. 3 బ్లాక్లేమో నీ కుటుంబం కోసం, మిగతా కార్యాలయం కోసం. చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తానని చెప్పావు. 463 కోట్లు ఖర్చు పెట్టావు. బుద్ధి జ్ఞానం లేకుండా నిన్న 260 కోట్లు 230 కోట్లు అని అబద్ధాలు ఆడుతున్నావు. ఏం నువ్వు మాట్లాడే మాటలకి? యోగా ప్రపంచానికి అందించింది మన దేశం, మన సంస్కృతి. ఆ యోగా మీద నువ్వు నిన్న నీ హావభావాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా సమర్థవంతంగా చేయగలుగుతారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ అవకాశం కల్పిస్తే, కేంద్ర క్యాబినెట్లో కూడా మోడీ గారు యోగాంధ్రప్రదేశ్ యోగా డే అయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబును కూడా అభినందించినట్టు మీడియాలో పత్రికల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట నిన్న బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాట్లు, పంపించిన మ్యాట్లు, ఖర్చు పెట్టింది 60 కోట్లు, ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. దానికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావని నీ ఋషికొండ బోడిగుండుని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పవిత్రమైన యోగా కార్యక్రమాన్ని కూడా నిన్న నీ ఆవుభావాలు, నీ నాటకాలు. జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రజలు హర్షించట్లా. పద్ధతి మార్చుకో. నీకు జ్ఞానం అవ్వాలి. మందంగా ఉంది, మాకు కాదు. 164 సీట్లతో గెలిపించారు పరిపాలన చేయమని. మందపడి 11 సీట్లకి పరిమితమైన నువ్వు సభకు రా ధైర్యం ఉంటే. శాసనసభకు వచ్చే ధైర్యం లేక మందం అంటావు, దోపిడీ అంటావు, అవినీతి అంటావు. 16 నెలలు జైల్లో ఉండి నువ్వు బెయిల్ మీద ఉన్న నువ్వు మమ్మల్ని జైలుకు పంపించడం ఏంటయ్యా? పీపీపీ విధానం తీసుకొచ్చింది ఎవరో? నీతి ఆయోగ్ ఎవరో? న్యాయస్థానాలు చెప్పేదేంటి? నీతి ఆయోగ్ చెప్పేదేంటి? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు చెప్పేదేంది? పార్లమెంటు స్థాయి సంఘం చెప్పేదేంది? ఇవేమీ నీ కళ్ళకు కనపట్ల. ఆ సీఎం కుర్చీ తప్ప జగన్మోహన్ రెడ్డికి జైలుకి పంపుతాడు. ఎవడు పంపుతావు జైలుకి? నువ్వు వెళ్ళే చూసుకో. సిబిఐ ఈడీ కేసుల్లో 23 కేసుల్లో ముద్దాయిగా ఉండి మొన్న కోర్టు ముట్టికాయలు వేస్తే మొన్న కోర్టుకు వెళ్ళి వచ్చి దానికి కూడా మళ్ళీ ఆర్భాటాలు, నిన్న లోక్ భవన్కి వెళ్ళటానికి కూడా ఆర్భాటాలు, జిందాబాదులు, బైకులు స్కూటర్లు వేసుకొని జిందాబాదులు కొట్టించుకునే హీన స్థాయికి దిగజారావంటే లోక్ భవన్ ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంది, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో లేకపోతే తెలుగుదేశం పార్టీని కూటమిని తిడితేనో నువ్వు అధికారంలోకి వస్తావు అనేది భ్రమ. నువ్వు చేసిన అవినీతి వల్ల, నువ్వు దోచుకున్న 1000 కోట్ల దోపిడీ వల్ల నీ దగ్గర పనిచేసిన శాసనసభ్యులు, నీ దగ్గర పనిచేసిన మంత్రులు, నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు, నీ దగ్గర పనిచేసిన ఐపీఎస్ అధికారులు జైళ్ళు కటకటాలు లెక్క పెడతా ఉన్నారు, ఓసలు లెక్క పెడతా ఉన్నారు. జైలు కూడు కాదు, బయటికి పంపించండి, జైళ్ళు మార్చమని ప్రాధేయపడతా ఉన్నారు. అర్థం చేసుకో. నీ పాపాల చిట్ట, నువ్వు చేసిన దుర్మార్గాలు అవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. స్వామి పరకామణి ఒక పవిత్రమైన కార్యక్రమం. అక్కడ జరిగిన దొంగతనాన్ని కూడా చిన్న కేసు, చిన్నది. అంటే నీ మైండ్ సెట్ కానీ దేవాలయాల మీద నీకున్న ఆలోచన విధానం కానీ నీ జ్ఞానం కానీ బయటపెట్టింది.
14 కోట్లు కట్టించాయంట. నువ్వేందే కట్టించేది? కక్కిస్తారు స్వామి, అన్నీ కక్కిస్తాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది ఏది ఆగదు. 7 కొండల 2 కొండల అనే పిచ్చి మాటలు మాట్లాడారు. పరకామణి చిన్నదన్నారు. ఇటువంటి పిచ్చి మాటలు ఏవి ప్రజలన్నీ లెక్క పెడతా ఉన్నారు, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. 1,43,00,000 కుటుంబాలకు ఇచ్చే పవిత్రమైన కార్యక్రమాలకు 6,000 కోట్లు ఖర్చు పెడితే పేదవాళ్ళ వైద్యానికి దాని మీద కూడా నిన్న అబద్ధాలు అసత్యాలు మాట్లాడావు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, పులివెందుల్లో నీ మెడికల్ కాలేజీకి